నమస్తే, వెల్కమ్ టు 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటన, అవిశ్రాంతంగా జనసేనాని ప్రచారం. ఎన్నికల ప్రచారంలో టీడీపీ దూకుడు, పశ్చిమ గోదావరి, కృష్ణాలో చంద్రబాబు ప్రచారం. చంద్రబాబుతో భేటీ కానున్న దేవేగౌడ, టీడీపీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం. పవన్కు రామ్ చరణ్ పరామర్శ, నీరసంగా ఉన్నారని ఎఫ్బీ పేజీలో పోస్ట్. వికారాబాద్లో కేసీఆర్, హైదరాబాద్లో కేటీఆర్, 16 ఎంపీ సీట్లే టార్గెట్గా టీఆర్ఎస్ ప్రచారం. నిజామాబాద్ ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ, బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని పిటిషన్. ప్రధాని పదవికి కేసీఆర్ అర్హుడన్న హసద్, త్వరలోనే మోదీ ఎక్స్పీఎం అవుతారని కామెంట్. నేడు బీజేపీ మేనిఫెస్టో విడుదల, సంకల్ప పత్ర పేరుతో రిలీజ్. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసు విచారణ, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రతిపక్ష నేతలు. చంద్రబాబు మీద నా దగ్గర ఓ పుస్తకం ఉంది, అది బయటకు వస్తే పరిస్థితులు వేరీగా ఉంటాయన్న మోహన్ బాబు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడమే టీడీపీ లక్ష్యం, వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలన్న లోకేష్. రాష్ట్రం వడ్డించిన విస్తరిలా ఉంది, వైసీపీకి చిక్కితే కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందన్న బాలకృష్ణ. టీడీపీ మేనిఫెస్టో ఓ కామిక్ బుక్, అన్ని గాలి హామీలేనన్న విజయసాయిరెడ్డి. దెందులూరులో జనసేన నేతల వినూత్న ప్రచారం, 100 రూపాయల బాండ్పై హామీలు రాసిచ్చిన అభ్యర్థి. పోలింగ్కు 2 రోజుల ముందే నిషేధాజ్ఞలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారాలపై ఆంక్షలు. ఏపీలో ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి, ఆధారాలతో బయటపెడతారన్న శివాజీ. తెలంగాణ సీఎం సీఎస్పై కాంగ్రెస్ ఫైర్, నిబంధనలను ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు. మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారంలో లోకేష్ సతీమణి బ్రాహ్మణి ప్రకటన. ప్రధానిపై విరుచుకుపడ్డ శరద్ పవార్, ప్రజల దృష్టిని మరల్చేందుకే విమర్శలని ఆగ్రహం. మధ్యప్రదేశ్లో ఐటీ దాడుల కలకలం, బీజేపీపై మండిపడ్డ కమలనాథ్. రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం ఎందుకు, దమ్ముంటే కేంద్ర కార్యదర్శులను మార్చాలన్న మమత. పాక్ ప్రకటనపై స్పందించిన భారత్, యుద్ధానికి సిద్ధమన్న భారత విదేశాంగ శాఖ. యూట్యూబ్లో దూసుకెళ్తున్న మహేష్ బాబు టీజర్, ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ సాధించిన మహర్షి. రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో మరో ఓటమి, 8 వికెట్ల తేడాతో నైట్ రైడర్స్ ఘన విజయం. పంజాబ్తో హైదరాబాద్ ది మొహాలీ వేదికగా ఇంట్రెస్టింగ్ ఫైట్.